కప్పులు అయితే రైస్ పెట్టాను. దానికి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. కింద ఎక్కడ కూడా వాటర్ డ్రాప్స్ అనేవి కూడా ఉండకూడదు. మొత్తం నీట్గా చూసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఉంది కదా, కుక్కర్ ఆన్ చేశాను. సో చూడండి, లైటింగ్ అయితే వస్తుంది కదా, కుక్కర్లో ఉంది. హాయ్ ఎవ్రీవన్, మరొక అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసాను. సో చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, రైస్ కుక్కర్ అనమాట. నేను ఆర్డర్ పెట్టింది ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టా. దీంతోపాటు ఇంకొక బాక్స్ కూడా ఆర్డర్ పెట్టాను. దీని ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో అయిపోయింది. ఇది తొందరలోనే ఎడిటింగ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ఏంటి అనేది మీకు ఆ వీడియోలో చూద్దరు. కానీ ఇది జస్ట్ ఓపెన్ చేశాను కాబట్టి అన్బాక్సింగ్ అంత అయిపోయింది. జస్ట్ ప్యాక్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట. దీని గురించి మనం తర్వాత చూద్దాం. తర్వాత వీడియోలో మీకు ఇది వచ్చింది. ఫస్ట్ రైస్ కుక్కర్ అయితే చూడండి. ఇది వచ్చేసరికి ప్రెస్టేజ్ కంపెనీది అనమాట. నేను లాస్ట్ టైం దసరా టైంలో ఆర్డర్ పెట్టినప్పటికి ఇప్పటికి 800 రూపీస్ వేరియేషన్ అయితే ఉంది. నేను లాస్ట్ టైం దసరాకి ఇదే సేమ్ ఆర్డర్ పెట్టాను అనమాట. సేమ్ మోడలు ప్లస్ సేమ్ లీటర్స్, 1.8 లీటర్స్ ఇది. కానీ దీనికి 800 రూపీస్ వేరియేషన్ అయితే ఉంది. 800 to 1000 రూపీస్ అనమాట వేరియేషన్. ఇప్పుడు మళ్ళీ ప్రైస్ పెరిగిపోయింది. నాకు డెలివరీ అయ్యే టైంకి ఇది మళ్ళీ ప్రైసింగ్ అనేది మారిపోయింది. సో ప్రైసింగ్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రెస్టేజ్ డిలైట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అని ఉంది. ఈ పక్కన చూసినట్లయితే మోడల్ కనిపిస్తుంది, PRW 1.08 రెడ్ అనమాట. సో కింద ఆప్షన్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. డిటాచబుల్ పవర్ కార్డు, క్లోజ్ ఫిట్ లిడ్, కూల్ టచ్ హ్యాండిల్స్, కీప్ వార్మ్ మోడ్ అనమాట. సో ఇక్కడ అంటే అంత ఏమి లేవు, ఇందులో పెద్ద ఎక్కువే రావు, ఐటమ్స్ కూడా తక్కువే వస్తాయి. చూడండి, వారంటీ వచ్చేసరికి 5 years వారంటీ అని చెప్తుంది. మేడ్ విత్ ఇండియా. ఇందులో ఏమేమి చేయొచ్చు అనేవి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి, ప్రెజెంట్ అండ్ ఎగ్జిస్టింగ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ దట్ ఓన్లీ కుక్ రైస్ బటన్ ఎంటైర్ మెనూ. కుక్ porridge, soup, stew, pulao, idli, steam vegetables in a convenient and hassle-free way. With its advanced prestige of cooker and indispensable kitchen appliances to it so on. సో ఇందులో ఏమేమి చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట. ఇందులో పులావ్ కానీ, రైస్ కానీ, ఇంకా ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, సంథింగ్ ఇలాంటివన్నీ ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నీ వాడుకోవచ్చు అనమాట. సో ఇటు సైడ్ ఏమేమి వస్తాయని చెప్పున్నాయి. ఇక్కడ చూడండి, కూల్ టచ్ హ్యాండిల్స్ అంటే ఇక్కడ హ్యాండిల్ ఇది సైడ్ పట్టుకునేది. క్లోజ్ ఫిట్ లిడ్ అంటే క్యాప్, రిమోట్ అనమాట. ఇంకా కంట్రోల్స్ అంటే ఇక్కడ కుక్, వార్మ్ 2 ఆప్షన్లు వస్తాయి. డిటాచబుల్ పవర్ కట్ అంటే ఇక్కడ పవర్ కట్ ఇది. చూడండి, అమెజాన్ స్టిక్కర్ ఇచ్చారు. ఒకప్పుడు ప్యాకింగ్ అనేది అమెజాన్ ప్యాకింగ్తో వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ అలా స్టిక్కర్ అంటించేస్తున్నారు బాక్సులకి. ఒరిజినల్ బాక్స్ మీద జస్ట్ అలాగా ఒక కవర్ పెట్టేసి అమెజాన్ స్టిక్కర్ పెట్టేసి అయిపోతుంది. సింపుల్గా క్లోజ్ చేస్తున్నారు. సో ఇది చూడండి, ప్రెస్టేజ్ డిలైట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ PRW 1.8 రెడ్, 1.8 లీటర్స్ ఓపెన్ టైప్ అని చెప్పింది. క్వాంటిటీ 1 యూనిట్. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ చూసినట్లయితే 3875 అని చెప్పింది. సో ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఇది ఇక్కడ ప్రైస్ డిస్ప్లే చేస్తాను చూడండి. నేనైతే ఆన్లైన్లో 2255 రూపీస్ సంథింగ్ ఎంత అయింది నాకు ఆర్డర్ పెట్టేటప్పటికి. అంతకుముందు నేను 1600కో 1700కో ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా రేట్ అయితే ప్రైస్ అయితే మారిపోయింది మళ్ళీ. ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కానీ, ఇండక్షన్ రైస్ కుక్కర్స్ కానీ షార్టేజ్ అయితే నడుస్తుంది కదా, దానికోసం వీళ్ళు ప్రైజెస్ కూడా పెంచేశారు. బయట నేను యాక్చువల్గా డిమార్ట్లో చెక్ చేశాను, డిమార్ట్లో కూడా దొరకలేదు అట్లా. సో అందుకోసం నేను ఇక్కడ ఇలా ఆన్లైన్లో కొనాల్సి వచ్చింది. ఆన్లైన్లో కూడా నాకు ఫస్ట్ అవైలబిలిటీ లేదు, చాలా గ్యాప్ తర్వాత దొరికిందనమాట ఆన్లైన్లో కూడా నాకు ఇది. ఫస్ట్ నేను యాక్చువల్గా అంతకుముందు దసరా టైంలో సేల్లో ఆర్డర్ పెట్టినప్పుడు తక్కువకి వచ్చింది. అప్పుడు ఆన్లైన్లో చాలా అవైలబిలిటీ ఉంది, డెలివరీ కూడా స్పీడ్గా ఇచ్చారు. ఈసారి డెలివరీ లేట్ అయింది, ప్లస్ ఇది ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ లేదు. నాకు ఇది రావటానికి 1 వీక్ పైన పట్టేసింది, స్టాక్లో లేదని చెప్పి అలాగా. సో ఇప్పుడు అది ఓపెన్ చేద్దాం. జస్ట్ టేప్ చేసేసాను. ప్యాకింగ్ ఉందో లేదు చూసుకోండి, అన్నింటిలో స్టిక్కర్స్ అయితే ఉండాలి. ఇది చూసిన స్టిక్కర్ అనేది డ్యామేజ్ కాకూడదు. ఇదేం టేప్, జస్ట్ నార్మల్ టేప్స్ అనమాట. ఫస్ట్ చెక్ చేశారు కాబట్టి ఓకే. సో లోపలైతే ఏమన్నాయో చూడండి. మాన్యువల్స్, వారంటీ కార్డ్, స్టిక్కర్స్ అన్నీ ఉంటాయి. యూజర్ మాన్యువల్ చూడండి. ఫస్ట్ యూజర్ మాన్యువల్ చూద్దాం. ఇది వచ్చే యూజర్ మాన్యువల్లో ప్రెస్టేజ్ రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ది యూజర్ మాన్యువల్. సో పక్కన కదా. నెక్స్ట్ ఇంకోటి రెసిపీ బుక్ కూడా ఇచ్చారు. 30 ఎగ్జైటింగ్ రెసిపీస్ ఫర్ యువర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట ప్రెస్టేజ్ది. సో రెసిపీస్ కూడా మోడల్స్ ఉన్నాయి. 30 రెసిపీస్ మోడల్స్ సంబంధించి ఉన్నాయి ఇందులో. సో అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ వాడుకోండి. ఇంకా చూసినట్లయితే ఇందులో ఒక లిడ్ వచ్చింది, క్యాప్ అనమాట.
ఇంకా క్యాప్ తీసేస్తే ఇందులో 2 వచ్చినాయి, పవర్ కార్డు ప్లస్ స్పూను కప్పు. ఓపెన్ చేస్తా. ఇందులో వచ్చిన ఐటమ్స్ చూడండి. జస్ట్ స్పూన్ ఒకటి వచ్చింది, రైస్ పెట్టుకుంటే స్పూన్ ప్లస్ రైస్ వండుకునేటప్పుడు కప్ అనమాట. రైస్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. చూడండి 40, 80, 220, 160. ఇంకొక పవర్ కార్డు, డిటాచబుల్ పవర్ కార్డు అనమాట. ఇది మనం డిస్కౌంట్ చేసుకోవచ్చు పవర్ కార్డు. అంతే కదా. ఈ పవర్ కార్డ్ చూసినట్లయితే చూడండి, పవర్ కార్డ్ అయితే ఎలా ఉంటుంది. ఇది 5 amps వస్తుంది. 15 amps ప్లగ్ అయితే కాదు, 5 amps సాకెట్టే. కానీ మీరు పవర్ కార్డ్ ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి యూజ్ చేసేటప్పుడు నార్మల్ 5 amps సాకెట్లో పెట్టకుండా 15 amps సాకెట్లో పెట్టుకున్నారనుకోండి, దీనికి బర్నింగ్ సెన్సేషన్ లాంటివి కానీ, డ్యామేజ్ అవ్వడం కానీ, ఫైర్ లాంటివి కానీ, స్మోక్ లాంటివి రాదు. మీరు మ్యాక్సిమం మీరు వీటిలోనే పెట్టుకోండి. 15 amps సాకెట్లు కానీ 16 amps సాకెట్లు ఉంటుంది కదా, వాటిలో పెట్టి ఇదైతే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనేది పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ కొంచెం ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. సో మీరు బెటర్ ఈ పవర్ కార్డ్స్ ఇలాంటి యూజ్ చేసిన రైస్ కుక్కర్లు కానీ, ఏదైనా ఎలక్ట్రిక్ కెటిల్స్ కానీ ఇంకెలాంటివి యూజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీరు 15 amps కానీ 16 amps కానీ అలాంటి సాకెట్లు అయితే యూజ్ చేసుకోండి. నార్మల్ 5 ampsలో యూజ్ చేయొద్దు. సో ఇదైతే పవర్ కార్డ్ అనమాట. ఇంకా నెక్స్ట్ రైస్ బౌల్ ఉంది. ఒకటే రైస్ బౌల్ ఇచ్చారు, ఇందులో 2 లేదు, ఒకటే వచ్చింది బౌల్ కూడా. దాని కింద ఒక మ్యాష్ టైప్ డోర్ ఒకటి ఇచ్చారు అంతే. ఇవి వచ్చినాయి యాక్సెస్ మొత్తం చూపిస్తే ఏమి వచ్చినాయి బయట తీసి. ఇంకా లోపల కూడా చూడండి. లోపల చూసినట్లయితే రైస్ కుక్కర్ ఉంది, మెయిన్ ఇది కదా. ఓపెన్ చేశాను. సో లోపల వచ్చేది డ్యామేజెస్ ఏమీ లేవు, అది చూసుకోవాలి. మెయిన్ కొత్తది వచ్చిందా పాత వచ్చిందా చూసుకోవాలి కదా. ఒక్కొక్కసారి పాతకి పంపించేస్తారు, అది తెలుసో తెలియకో సంథింగ్ కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు పంపించినప్పుడైనా మనమే కదా దాని ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది. సో ఇంకా బాక్స్లో ఏమీ లేవు. ఇది రైస్ కుక్కర్ ఇలా ఉంటుంది అన్నమాట. రైస్ కుక్కర్ అయితే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది. కుక్ వామ్ అలా ప్రెస్ చేసుకుంటే వామ్లో పడుతుంది. లైటింగ్ కూడా ఇండికేషన్ వస్తుంది. కుక్లో ఉన్నట్టు కుక్ ఇండికేషన్ రెడ్ కలర్ వస్తుంది, ఇక్కడ వామ్లో ఉన్నట్టు ఇక్కడ రెడ్ కలర్ ఇండికేషన్ వస్తుంది. ప్రెస్ చేసుకోవాలంటే రైస్ కుక్కర్లో పెట్టేసి బౌల్ పెట్టేసి జస్ట్ ఈ రైస్ బౌల్ జస్ట్ ఈ రైస్ బౌల్ పెట్టేసి అందులో రైస్ కానీ ఏదైనా పోసుకోండి, క్యాప్ పెట్టేసుకోండి. జస్ట్ మూత ప్రెస్ చేసుకోవాలన్నమాట. కింద బటన్ ప్రెస్ చేస్తే సరిపోద్ది. సో ఇదన్నమాట. జస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టి ఇక్కడ మనం జస్ట్ ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూడండి అలా అవుతుంది. ఇక్కడ బాంలోకి వచ్చేది అనమాట. ఇక్కడ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇవి రబ్బర్ హ్యాండిల్స్. ఇవి మూత కూడా ఇది రబ్బర్తో వచ్చింది. ఇది మిగతాదంతా స్టీల్, ఐరన్ సంథింగ్ మెటీరియల్. ఈ 2 ప్లాస్టిక్ సెల్ఫ్ ప్లేట్ మెష్ అనమాట. ఇది జస్ట్ రైస్ పెట్టిన ముందు జస్ట్లో పెట్టేసుకుని సరిపోతుంది. సో వచ్చింది కదా, ఇందులో వచ్చిన ఐటమ్స్ అన్నీ నేను సపరేట్గా తీసి పెడతాను. సో ఇవి యాక్సరీస్ అయితే వచ్చినాయి మొత్తం. అందులో ఒక కుక్కర్ బాక్స్లో వచ్చినాయి అనమాట ఇవన్నీ. చూడండి రైస్ కుక్కర్, బౌల్, రైస్ బౌల్ ప్లస్ దాంట్లో పెట్టే ప్లేటు, దానిపైన క్లోజ్ చేయటం లిడ్, ఇంకా గరిట్ లాంటిది, ప్లస్ కప్ ఒకటి, ఒక పవర్ కార్డు, మాన్యువల్స్, యూజర్ మాన్యువల్ ప్లస్ రెసిపీస్ మాన్యువల్ అనమాట. ఇవి వచ్చినాయి అయితే యాక్సరీస్. దీనికోసం చాలా రోజు నుంచి వెయిట్ చేశాను. రైస్ కుక్కర్ కోసం చాలా ప్రాబ్లం అయిపోతుంది, ఆన్లైన్లో దొరకట్లేదు. సో ఇది నా రైస్ కుక్కర్. ప్రజెంట్ రైస్ పెట్టాను. ఇలా 2 కప్పులు రైస్ అయితే పెట్టాను. సో చూడండి 2 కప్పులు అయితే రైస్ పెట్టాను. దానికి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. కింద ఎక్కడక్కడ వాటర్ డ్రాప్స్ అనేవి కూడా ఉండకూడదు. మొత్తం నీట్గా చూసుకోవాలి. ఎక్కడ వాటర్ డ్రాప్స్ అనేవి పెట్టకూడదు, లేకుండా చూసుకోండి. జస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. చూడండి 2 కప్పులకి 4 కప్పులు వాటర్ అనమాట. వాటర్ లెవెల్ కరెక్ట్గా చూసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఉంది కదా, కుక్కర్ ఆన్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టండి. మూత పెట్టేసిన తర్వాత స్విచ్ ఆన్ చేశాను. సో ఫస్ట్ ఆన్ చేశాను. సో చూడండి లైటింగ్ అయితే వస్తుంది కదా, కుక్లో ఉంది. అయిపోతే వామ్లోకి వచ్చింది అనమాట.
సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నా అన్బాక్సింగ్ వీడియో. ఈ రైస్ కుక్కర్ కోసం నేను చాలా రోజులు నుంచి వెయిట్ చేస్తాను. ఫైనల్గా నాకు వచ్చింది ఈ రైస్ కుక్కర్ అనేది. ఈ రోజు నేను యూజ్ చేస్తాను, ఎలా ఉందో చూస్తా. ఇది మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మనం కాంటాక్ట్ చేయొచ్చు, కంపెనీకి కాంటాక్ట్ చేయొచ్చు. ఇది వితిన్ 1 వీక్ 10 డేస్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందో మనం రిటర్న్ చేసుకోవాలన్నా సరే అమెజాన్లో రిటర్న్ చేసుకోవచ్చు. కంప్లైంట్ రైజ్ చేసుకోండి. ఒకవేళ మనకి ఆ వారంటీ అయిపోయింది, ఈ రిటర్న్ ఆప్షన్ అయిపోయిన తర్వాత కూడా మనం కంపెనీతో ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఈ 5 ఇయర్స్లో ఏమన్నా మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ చూడండి కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంది. ఈ కస్టమర్ కేర్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మనం ప్రాబ్లం చెప్పుకొని మనం సార్ట్అవుట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టినా ఎట్లకి ఇష్యూస్ అయితే రాలేదు. ఏదన్నా ఇష్యూ ఉంటే మరి ఎలా ఉంటుందో చూడాలి. ప్రజెంట్ అయితే నేను యూజ్ చేయడం మాట్లాడతాను. ఈ రోజు నుంచి ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అడిగితే దాన్ని రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.